భారత చైనా ఆర్మీలు మరోసారి ఎదురుపడ్డాయి. లడఖ్లోని ప్యాంగాంగ్ సో వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భారత ఆర్మీ బృందాన్ని చైనా ఆర్మీ అడ్డుకున్నది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే అత్యవసరంగా చుసల్ ప్రాంతంలో బోర్డర్ పర్సనల్ మీటింగ్ (BPM) ని ఏర్పాటు చేశారు. ఆ భేటీతో రెండు దళాల మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం చల్లబడింది. గత నెలలో కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొంత బలహీనపడ్డాయి. లడాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని చైనా వ్యతిరేకించింది. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్కు వ్యతిరేకంగా పాక్ చేపడుతున్న చర్యలకు చైనా మద్దతు కూడా పలికింది. వాస్తవాది నెలేసి వద్ద ఉద్రిక్త సహజమే అని, అయితే ఆ సమస్యలను పరిష్కరించేందుకు BPNలు సమావేశం నిర్వహించినట్లు ఆర్మీ చెప్పింది. మరోవైపు ఈ అక్టోబర్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ భేటీ కానున్నారు. వాస్తవానికి ప్యాంగాంగ్ సో భాగంలో చైనా ఆధీనమే ఎక్కువ. అక్కడ ఉన్న జలాలపై రెండు దేశాలకు చెందిన స్పీడ్ బోట్లు పెట్రోలింగ్ చేస్తుంటాయి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.